యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సింటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. అయితే వీరికణాలు తక్కువ ఎందుకు ఉన్నాయి అనేది ముందు చూడాలి. వీరికణాలు తక్కువ ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉండడం. ఎందుకంటే వీరికణత్వంతో టెస్టోస్టిరోన్ కావాలి అంటే మరీ తక్కువ ఉంటే కొద్దిగా హార్మోన్ టెస్టోస్టిరోన్ వాడాలి. అలాగే ప్రోలాక్టిన్ అనే హార్మోను ఎక్కువ అవుతుంది మందిలో. ఆ ప్రోలాక్టిన్ హార్మోను ఎక్కువగా ఉన్నట్లయితే వీరికణత్వం దెబ్బతింటుంది. అలాగే షుగర్ ఉంటే కూడా, షుగర్ ఎక్కువ ఉంటే కూడా వీరికణాలు ఉత్పత్తి దెబ్బతింటుంది. అలాగే వీరికణాలు నేచర్ కూడా దెబ్బతింటుంది. వాడి యొక్క నిర్మాణాలు కానివ్వండి, లేకపోతే వాటి పత్తి అంటే డిఎన్ఏ ఎవరికైతే షుగర్ ఎక్కువ ఉంటుందో డిఎన్ఏ దాంట్లో డ్యామేజ్ అవుతుంది. అంటే షుగర్ షుగర్ తీసుకోవాలి. అలా కాకుండా థైరాయిడ్ తక్కువ ఉంటే కూడా వీరికణాల ఉత్పత్తి దెబ్బతింటుంది, హైపోథైరాయిడ్. అలాగే ఎథెరోస్క్లెరోటిక్ కండిషన్ కూడా దానివల్ల దెబ్బతింటుంది. అంటే ఈ రకంగా ఇవి కాకుండా ఇతర ఫ్యాక్టర్స్ ఏంటంటే వేరికోసిల్, ఇది ఒక ముఖ్యమైనది. దాదాపు ఒక 20 to 30% పీపుల్ ఎవరికైతే పిల్లలు పుట్టరో ఇన్ఫెర్టిలిటీ ఉంటుందో వాళ్ళ 20 to 30% పీపుల్ వేరుకోసిల్ ఉంటుంది. ఈ వేరుకోసిలు ఏం చేస్తుంటే వృష్ణాలని హీట్ ఎక్కించేస్తే వీరికణాల ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అదే వేరుకోసలు ఉండి వీరికణాలు తగ్గిపోతుంటే మాత్రం, ఉండాల్సిన నార్మల్గా తగ్గిపోతుంటే మాత్రం తప్పనిసరిగా వేరుకోసలు ఆపరేషన్ చేయించుకోవాలి. వేరుకోసలు ఆపరేషన్ చేయించుకోకపోతే ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు. అంచేత ఏ ఫ్యాక్టర్స్ అయితే వీరికణ ఉత్పత్తిని దెబ్బతీస్తాయో వాటికి చికిత్స చేస్తూ అప్పుడు మనం జనరల్గా యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వాడినట్లయితే స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కూడా వీరికణాలు తగ్గుతాయి. అని ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ వాడతామో ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా తగ్గిపోయి చక్కగా వీరికణాలు పెరగాలి. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.